వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో న్యూ హౌసింగ్ బోర్డులో బంజారా సాంప్రదాయంతో వాళ్ళ పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ జోబు ప్రేమేందర్ పాల్గొన్నారు. ఈ యొక్క ఉత్సవానికి వచ్చినటువంటి మా అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు చేశారు. పంచభూతాలను అనువయిస్తూ, పంచభూతాలను ప్రేమిస్తూ, పంచభూతాలను పూజిస్తూ కన్యగా ఉన్నటువంటి ఆడపిల్ల కోరికలు తన కోరికే కాకుండా తన పుట్టినిల్లు బాగుండాలని, ఏ ఇంటికి వెళ్తే ఏ అయితే కోడలుగా వెళ్తుందో ఆ ఇల్లు కూడా బాగుండాలని, తన పుట్టిన ఊరు బాగుండాలని, ఏ ఊరికి వెళ్ళినా అత్తగారు ఊరు బాగుండాలని అన్ని కోరికలతోని 9 రోజులు ఈ యొక్క దీక్ష తీసుకొని అంత గొప్ప ఆలోచనతో పూజలు చేసి చివరికి ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించుకుంటామనే తీరు చెప్పిన తర్వాత నిజంగా అందరి కోరికలు అట్లనే తీరుతూ వస్తున్నాయి. ఎవరి కోరికలు కూడా పెండింగ్ లేవనుకుంటా. బంజారా సమాజం చాలా గొప్ప సమాజం. బంజారా సమాజం గురించి ఎన్ని గంటలు మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినా ఈ సమాజం యొక్క గొప్పతనం ఎన్ని గంటలు చర్చించినా ఇంకా చర్చించాలనిపిస్తుంది. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన మహాదీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్ఎస్సి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని, ఎస్ఎస్సి ఉద్యోగులు విద్యాశాఖలో విలీనం చేసి తమను రెగ్యులర్ చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఎస్ఎస్సి ఉద్యోగులకు వెంటనే ఇందులో ఎస్ఎస్సిలో కేజీబీవీస్ మరియు ఎంఆర్సీ స్టాఫ్ అందరూ మరియు పీటీఐలు, సిఆర్పీలు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాకున్నటువంటి డిమాండ్స్ ఏమంటే మా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, ఎస్ఎస్సి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. అంతవరకు మాకు అందరికీ కూడా ఎంటీఎస్ ఇప్పించాలి. నెక్స్ట్ 61 సంవత్సరాల వాళ్ళని అందరినీ కూడా రీసెంట్గా వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళని రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది, కానీ వాళ్ళకు 1 రూపాయి కూడా ఇవ్వకుండా తీసేయడం చాలా దారుణం. 10 లక్షల రూపాయల వరకైనా కానీ వాళ్ళకి ఇవ్వవలసిందిగా మా యొక్క డిమాండ్. తర్వాత జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ లో భాగంగా మండల స్థాయి క్రీడా పోటీలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎంఈఓ భీమయ్య, ఎంఆర్ఓ రమేష్, ఎంపీడీఓ లచ్చయ్య, నాయకులు రాజేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సురేందర్, సుధాకర్ రావు, శేఖర్ గౌడ్, మల్లేష్, మెకల శేఖర్, శీలం రమేష్, తిరుపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సౌండ్ బాడీ విల్ హ్యావ్ ఎ సౌండ్ మైండ్. ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా కూడా బాగుంటుంది.
మానసికంగా మంచిగా ఉంటేనే మనం చదివేది మెదడుకి ఎక్కుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది, పరీక్షలు రాస్తాం, జీవితంలో ఉపయోగపడుతుంది, అన్నిట్లో ఉపయోగం. కాబట్టి ఫస్ట్ థింగ్ పరిశుభ్రంగా ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయడం, మళ్ళీ మన మధ్యలో స్నేహభావాన్ని పెంపొందించుకోవడానికి ఆటల పోటీలు, స్పోర్టివ్గా ఉండాలి. గెలిపోవడం సహజంగా ఉంటాయి. అందరు గెలుస్తారు, అందరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందా? రాదు కదా. ఒకరికి వస్తుంది, ఒకరు సెకండ్ వస్తుంది, రానే రాదు. వచ్చినా రాకున్నా పాల్గొనడం అనేది ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ ఏ ప్రైజ్. స్పోర్ట్స్ స్పిరిట్ తోటి మంచిగా ఆడాలి, గెలవడానికి ప్రయత్నం చేయాలి, రాకపోతే నిరుత్సాహపడద్దు, మళ్ళా ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ఆటలు ఆడుతూ, మరి ఆడినప్పుడే గ్రౌండ్లో పడ్డప్పుడే బ్యాటు బాల్ పట్టుకుని వస్తాం అంటే కలదు. మరి అప్పుడు పర్ఫెక్ట్ ఉండాలంటే రోజు ఉదయాన్నే యోగా కావచ్చు, రన్నింగ్ కావచ్చు, మనకున్న వసతులను బట్టి చేసుకున్నప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది. మరి ఇప్పుడు మన యువ ముఖ్యమంత్రి రైతు నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పి అనౌన్స్ చేసిన విషయం మీరు పత్రికలు గారు చూపించారు. నిన్న కూడా చెప్పారు, తప్పకుండా ఒలింపిక్స్ మెడల్స్ సాధించే స్థాయికి మన పిల్లలు తీసుకెళ్తామని. అంటే ఒకవైపు విద్య, రెండో వైపు ఉపాధి కోసం స్కిల్ యూనివర్సిటీ, మూడోది ఆటల రంగంలో, క్రీడా రంగంలో కూడా తప్పకుండా ప్రోత్సహించే విధంగా క్రీడా యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు పీటీ గారు చెప్పాను కొన్ని సమస్యలు ఉన్నాయని. తప్పకుండా నా వంతుగా ఈ సమస్యలను నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. నేను కూడా సర్కార్ వల్లే చదివచ్చు, అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, నేను కూడా జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివినా. అందుకే వారికి ఆ సమస్యలు తెలుసు కాబట్టి ఈ బల్లలో ఊడుస్తూ లేకుండా ఇప్పుడు మొన్న శాంక్షన్ ఇచ్చిందా మొన్న ఇచ్చారు, తెలుసు వారికి. జగిత్యాల జిల్లా వెల్లటూర్ మండల కేంద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసి తెలంగాణ భవన మరియు కార్మిక సంక్షేమ మండలి వారి సౌజన్యంతో మహిళలకు ఉచిత కొట్టు మిషన్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు వారి సతీమణి కాంతకుమారి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు మరియు నేషనల్ అకాడమీకి సంబంధించినటువంటి డైరెక్టర్ గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మేస్త్రీలకు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వారి కుటుంబ సభ్యుల సోదరిమణులకు కూడా ప్రత్యేకంగా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ప్రభుత్వమే ఆ శిక్షణ సమయాన్ని అంతా కూడా ఒక మంచి ట్యూటర్ను పెట్టి ఒక ఏజెన్సీ ద్వారా వాళ్ళ కుట్టు మిషన్ యొక్క శిక్షణ పూర్తిగా నేర్పించి దాని తర్వాత మిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా జిల్లాలో ఇప్పుడే డైరెక్ట్ గారు చెప్పినారు, ధర్మపూర్లో కానీ ఈరోజు వెలుగుతూరు మండలం ఉన్నటువంటి పూర్వ కరీంనగర్ వెలుగుతూరు మండలం సంబంధించినటువంటి ఇది గొల్లపూడిలో నిన్న మా సోదరిమణులు వచ్చి ఎమ్మెల్యే గారు మాకు రూమ్కు ఇబ్బంది అవుతుంది అని చెప్పి అడగడం జరిగింది. అడిగిన వెంటనే మా సోదరిమణి, ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా శిక్షణ వాళ్ళ స్వహాగా కుటుంబానికి కొంచెం అండగా ఉండే విధంగా ఆ కుట్టు మిషన్ శిక్షణ పొంది ఆ కుటుంబానికి మేము కూడా కొంచెం తోడుగా మాకు వ్యక్తిగతంగా ఆ మిషన్ నేర్చుకున్నట్టయితే ఆ మిషన్ ద్వారా మా జీవనోపాధి ఉంటుందని చెప్పేసి మాకు రూమ్ కావాలని అడిగిన వెంటనే ఆ సోదరి మళ్ళీ చెప్పిన మీ రూమ్కి సంబంధించిన రెంట్ ఎంత ఉంటుందో మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా నేను ఆ రెంట్ చెల్లిస్తానని చెప్పి మా సోదరి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారికి ఉన్నటువంటి ట్విట్టర్ గారు అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు 28 మందికి మీరు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చుకుంటూ ఇంకా ఎంతమంది అయితే వెలుగుటూరు మండలం ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ చెల్లెళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఒక పట్టుదల ఉన్న వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వండి. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా మీకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి వారికి సంబంధించిన ఇచ్చోడ బౌద్ధ్ మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు 12 రకాల సహకారాలను అందిస్తున్న నేపథ్యంలో ఇచ్చోడలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ ఎదురుగా మహిళా శక్తి క్యాంటీన్ను ఏర్పాటు చేయడం వల్ల
ఆ ఏర్పాట్లను పరిశీలించారు. బోధులో నూతనంగా నిర్మిస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్వహణ పనులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని, భవన పరిసరాల చుట్టూ ఉన్న చెట్లను తొలగించాలని అన్నారు. అక్కడి నుండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వెళ్లిన వైద్యులు సరైన చికిత్స చేస్తున్నారా, అందుబాటులో ఉంటున్నారా తదితర వివరాలు ప్రతి పేషెంట్ దగ్గరకు వెళ్లి మాట్లాడి వారి ఆరోగ్యంపై డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లూరి గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయంలో కోనేరు స్థాపన నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గంగా జలాలను 9 నదుల నుండి తేవడం జరిగింది. ఈ రోజు కోనేరుకు పూజలు చేశారు. లోక కళ్యాణార్థం కొరకు మరియు స్వామివారి యొక్క ప్రతి ఉత్సవానికి స్వామివారిని ఊరేగించి వారిని ప్రత్యేకంగా వారికి చక్రస్నానం అనగా మలయాళీ ప్రతి ప్రకారం ఆరట్టు నిర్వహించి 18వ బడికించి గర్భాలయంలోకి తీసుకొచ్చి విశేష పూజలు అందించి స్వామివారి విగ్రహాన్ని చైతన్యవంతం చేయడంలో భాగంగా అదే కారణం. నేడు ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే మంగళ వాయిద్యంతో మొదలై పూర్ణాహుతి పర్యంతం దిగ్విజయంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ వర్కర్స్ పేర్కొన్నారు. సమయానికి జీతాలు చెల్లించకపోవడంతో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మూడు నెలల జీతాలు ఇవ్వమంటే ఇస్తలేరు, ఒకటే నెల జీతం ఇస్తామని అంటున్నారు. మరి ఎందుకు అట్లా? మా పిల్లలకు ఒక జీతం సరిపోతుందా? పిల్లలకు దావకంలా అటు ఫీజులకు దానికి దీనికి కట్టాలంటే ఒక జీతం సరిపోతుందా? మరి 2 నెలల జీతం మా పిఎఫ్ పైసలు వేయమని మేము బాధపడుతున్నాము. మరి అవి వేస్తలేరు. మరి మేము ఏం తినుకుంటూ రావాలా? మేము దుమ్ముల దుమ్ము అవుతున్నాము, చండాలము ఎత్తుతున్నాము, మాకు జ్వరాలు వస్తున్నాయి. మేము దావకన్నా కోదమంటే రూపాయి లేదు. మేమేమి తినుకుంటాం? మేము రావాలని పని చేయించుకుంటున్నారు కానీ జీతాలు అడిగితే నువ్వు పండుగ అంటున్నారు. బిచ్చగాళ్ళ తిరంగా మేము అడుక్కుంటున్నాం. అదే మీరు గిట్లా అడుక్కుంటున్నారని అంటున్నారు. ఛాయిస్గా వస్తలేరు మాకు. మరి మీకు ఇప్పుడు ఒక్క నెల మీకు రాకుండా మీకెంత ఇబ్బంది అవుతుంది? మీ పిల్లల ఫీజులు ఎట్లా కట్టుకుంటారు? మీరు ఎట్లా చూసుకుంటారు? మరి మార్క్స్గా గదే మార్క్స్గా పరిస్థితి గట్లే అవుతుంది. మార్క్స్గా పరిస్థితి ఇప్పుడు బాగా ఇంటికి వచ్చింది. మేము ఇంతగా బాధపడుతున్నాం కానీ మమ్మల్ని ఒక్కలుసుగా పట్టించుకున్నట్లు మున్సిపాలిటీ కార్మికులు అంటే ఏంటి అనుకుంటున్నాం. మరి అనుకున్నప్పుడు మరి మేమ్స్గా రోడ్డు మీద వంటలు చేసుకొని తింటున్నాం. Thank you for watching News 9 TV.